మేము పత్తి తోట దగ్గరికి వచ్చాం. చూడండి పత్తి చేనులు ఇక్కడ ఎలా ఉన్నాయో. మనకు మొత్తం కాటన్ ఈ చెట్ల నుంచి వస్తుంది. ఇవే పత్తి చెట్లు. చూడండి ఇవేమో కందుల చెట్టు. కందులు మనం కందిపప్పు తింటాం కదా, అవి కంది చెట్లు. ఇదంతా పత్తి తోట. పత్తి తోటలో ఒక రో వరకు మొత్తం పత్తి వేసి మధ్య మధ్యలో కంది చెట్లు వేసి ఇలా చేశారు. చూడండి ఎంత బాగున్నాయో, వైట్గా ఎలా ఉన్నాయో చూడండి ఫ్లవర్స్ కూడా. ఇది మా తోట కాదు, వేరే వాళ్ళది ఏదో, కానీ మేము ఇలా రోడ్ పక్కన ఉంది కదా అని చెప్పేసి వచ్చి తీస్తున్నాము. పత్తి కాయలు ఇలా ఉంటాయి. ఇవి కాయలు. ఈ కాయల్లో కొద్ది రోజులు వెయిట్ చేసిన తర్వాత కాయ పగిలి ఇలా పువ్వు అవుతుంది. కంప్లీట్గా ఇలా వైట్గా అయిన తర్వాత ఈ పత్తిని తీస్తారు. చూడండి అది పగిలితే ఇలా అవుతుంది. 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. కొన్ని 5 పార్ట్స్, ఇది 4 పార్ట్స్గా వచ్చేసిందిగా, ఇది 5 పార్ట్స్ వచ్చింది. చూడండి కొన్ని 4 కొన్ని 5 అలా వస్తుంది. చిన్ను స్మైలీ రోడ్ మీద అక్కడ ఉండి వాళ్ళు వేరే చెట్లతో ఆడుతూ ఉన్నారు. దీంట్లోకి వస్తే ఏమన్నా పురుగులు అనుకుంటాయని. నేను మా హస్బెండ్ మాత్రం ఈ పత్తి తోటలోకి వచ్చాము. మా హస్బెండ్ కూడా వీడియోస్ తీసుకుంటున్నాడు పత్తి తోటలో. చూడండి వీటికి కూడా కొన్ని 5 కొన్ని 3 అలా ఉన్నాయి. ఇలాగొచ్చాం కదా అని కొన్ని పత్తి పూలు తెంపుకొని ఇలా పత్తి దీపం పెట్టడానికి కనుక అవుద్ది కదా అని చెప్పేసి మేము ఇది కొంచెం పత్తి తీసుకున్నాము. ఇక్కడ ఎక్కువ మంది ఏం అనరండి, ఎందుకంటే ఇది విలేజ్లో కదా, కొంచెం చిన్న పత్తి కోసం కూడా ఎవరు ఏం అనరు. చూడండి ఎంత బాగున్నాయి. ఇవి కొన్ని సైడ్స్కి వేసినాయి చెట్లు, ఇంకా అసలుకి పూత పింద ఏం రాలేదు. కానీ లోపలికి వేసిన చెట్లలో పూత పింద ఉన్నాయి. కార్నర్కి వేసిన వాటిలలో ఎందుకంటే మందు కొట్టేటప్పుడు కూడా చుట్టూ ఈ కలుపు మందులు కొడతారు కదా, ఈ గట్ల మీద ఈ చచ్చిపోవాలని. అందువల్ల కొన్ని చెట్లు బతకవు, కొన్ని చెట్లు బతికినా తొందరగా ఉండవు. చూడండి ఈ చెట్టుకి ఇప్పుడే చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి. మిగతా అన్నేమో ఆల్రెడీ ఫ్లవర్స్ వచ్చి పత్తి వస్తుంది. ఇది లాస్ట్ వరకు 1 or 2 టైమ్స్ వస్తుంది. మిగతా పత్తి మొత్తం ఒక 4 టైమ్స్ అలా తెంపుతారు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అని. ఫస్ట్ టైం అలా ఇది కేజీ లెక్క తెంపినాక ఎంతమంది ఎన్ని కేజీస్ తెంపారో దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ టైం అయితే 8 నుంచి 10 అలా ఇస్తారు కేజీ తెంచినందుకు. లాస్ట్కి వచ్చేసరికి 10, 12 ఇస్తారు. ఎందుకంటే లాస్ట్ కొంచెమే ఉంటుంది పత్తి. వాళ్ళు పొలం అంతా తిరిగి తెంపాలి. అవి డే అంతా తెంపినా కొంచెమే అవుద్ది కదా. కొంచెం మందికి ఒక్కొక్క రోజుకి 1000, 1500 కూడా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వస్తారు ఈ పత్తి తెంచడానికి. ఎర్లీ మార్నింగ్ వస్తే మంచు పడుతుంది, అప్పుడు వెయిట్ ఎక్కువ వస్తుంది కదా. ఎండ టైంలో మొత్తం ఆరిపోయి ఉంటుంది కాబట్టి వెయిట్ తక్కువ వస్తుందని ఎర్లీ మార్నింగ్ 6కే వచ్చి చాలామంది ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి 6కి వచ్చి 6కి వాళ్ళు కొంచెం ఈ తడిగా ఉన్నప్పుడే ఎక్కువ తెంపుకుంటారు. ఆ టైంలో ఎక్కువ వెయిట్ వస్తుంది కదా అని. మధ్యాహ్నం ఎండ టైంలో ఎక్కువ వెయిట్ ఉండదు కదా, అప్పుడు వాళ్ళకు ఎంత తెంచినా ఎక్కువ మనీ రావు కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగే వస్తారు పత్తి తెంపడానికి. మా మమ్మీ వాళ్ళకు అత్తయ్య వాళ్ళకి ఇద్దరికి కూడా పత్తి చేనులు ఉండేవి. కాకపోతే లాస్ట్ ఇయర్ ఈ ఇయరే మేము పత్తి వేయట్లేదు. ఎందుకంటే పత్తి మాకు పొలం చెరువు దగ్గరలో ఉంది. పత్తి వేసినా ఆ చెట్లు ఆ వాటర్కి చనిపోతున్నాయని మొత్తం ఈసారే మొత్తం అంతా పొలం చేయించారు. ఇలా నేను కొంచెం పత్తి తెంచుకుని హైదరాబాద్లో దీపం పెట్టడానికి కనుక వద్దు కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. చూడండి ఫస్ట్ ఈ ఫ్లవర్స్ కూడా చూడండి పింక్ కలర్లో ఉంటాయి పత్తి పూలు అనేవి. ఇక్కడ చూపిస్తాను ఒకటి.
ఇలా పింక్ కలర్ ఫ్లవర్ వస్తుంది. ఈ ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫ్లవర్ కిందిది ఒక చిన్న కాయలాగా అవుతుంది. ఇది మొగ్గ అండి. ఇది మొగ్గ నుంచి ఫ్లవర్ నుంచి ఫ్లవర్ ఊడిపోయిన తర్వాత ఇలా చిన్న ఇలా వస్తుంది. దీని తర్వాత ఒక కాయలాగా వస్తుంది. ఇలా కాయలాగా వస్తుంది. ఈ కాయ కొద్ది రోజుల తర్వాత దీన్ని పగిలి 5 పార్ట్స్గా అయ్యి ఆ 5 పార్ట్స్ నుంచి పత్తి వస్తుంది. చూడండి, కొన్ని వైట్ కొన్ని రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ వైట్గా ఉన్నాయి. ఇలా ఎందుకు 2 టైప్స్ ఉంటాయి అనేది కూడా నాకు తెలీదు. చూడండి, కొన్ని పింక్ ఫ్లవర్స్ కొన్ని వైట్ ఫ్లవర్స్. వైట్ ఉన్న చెట్లు ఇంకా పత్తి ఒక్క కాయ కూడా కాలేదు, కానీ పింక్ ఉన్న ఫ్లవర్స్కి ఆల్రెడీ పత్తి వస్తూనే ఉంది. 2 డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. వైట్ కలర్ ఒకటి, పింక్ కలర్. ఇది కంప్లీట్ వైట్ కూడా అన్నారు. ఇది లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంది ఈ ఫ్లవర్ కూడా. చూడండి, ఇదేమో కంప్లీట్గా పింకిష్ కలర్లో ఉంది. మెజెంటా పింక్ ఉంది. ఈ కంది చెట్లు నవంబర్ నుంచి చిన్న పూతలాగా వస్తుందండి. తర్వాత కంది చెట్లకు డిసెంబర్లో పిందెలు మొత్తం కాతగానే కాస్తుంది. డిసెంబర్ ఎండింగ్కి కంది చెట్లు కోసి కందికాయలు తీస్తారు. దాని నుంచి మనకు కందిపప్పు వస్తుంది. ఇది రోడ్డు కవతలు ఉంది. ఇది మేము ఇలా వెళ్తూ ఇక్కడ వీడియో చేద్దామని చెప్పేసి ఇలా వచ్చాము. ఇలా ఉన్నాయండి పత్తి తోటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దేవుని దగ్గరికి డాడీకి తెలిసిన వాళ్ళు.